మీరు చెప్పండి, ఒక నార్మల్ పర్సన్ మన పాడ్‌కాస్ట్ చూస్తున్న హ్మ్. వాళ్ళకి, ఒక లేమన్ కి అర్థం కావాలి అంటే రోబోటిక్ సర్జరీ అంటే ఏంటిది? బ్రీఫ్‌లీ యూ ఎక్స్‌ప్లెయిన్. సో, రోబోటిక్ సర్జరీలో సర్జన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు పేషెంట్ ఆపరేషన్ థియేటర్‌లో టేబుల్ మీద ఉంటారు. పేషెంట్ మీద మేము చేతులతో చేసేవాళ్ళం ఇప్పటి వరకు. ఇప్పుడు రోబోటిక్‌లో ఏం చేస్తామంటే రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయన్నమాట. పేషెంట్ మీద రోబోట్ ఉంటది. ఆర్మ్స్ ఉంటాయి, రోబోటిక్ ఆర్మ్స్. సర్జన్ పక్కన కన్సోల్ దగ్గర హ్మ్. కూర్చుంటారన్నమాట. సో, సర్జన్ కన్సోల్ దగ్గర కూర్చొని ఆపరేట్ చేస్తారు. సో, సర్జన్ చేతులు కదిలినప్పుడే అక్కడ రోబోటిక్ చేతులు కదులుతాయి. ఓకే. సో, ఎవ్రీథింగ్ సర్జన్ ఈజ్ ఓన్లీ డూయింగ్. సర్జన్ ఎక్కడ చూడాలనుకుంటారో కెమెరా అక్కడికే వెళ్తది. సర్జన్ ఎక్కడ కట్ చేయాలనుకుంటున్నారో అక్కడే సిజర్ ఎళ్తదనమాట. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ సర్జన్ డైరెక్ట్‌గా వెళ్లి కట్ చేయడం కన్నా గూడా రోబోట్ కట్ చేయడం ఈజ్ మచ్ మచ్ మోర్ ప్రిసైజ్ అండ్ ఎఫిషియంట్. హ్మ్. ఓకే. ఇప్పుడు మన హ్యాండ్ ట్రెమర్స్‌ని గూడా ఫిల్టర్ చేసేసి మైక్రో మూవ్‌మెంట్స్‌కి కన్వర్ట్ చేసేస్తది రోబోట్. హ్మ్. సో, అట్లా. సో, ఇట్ హాస్ ఎవ్రీథింగ్ విత్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే 2 ఇన్‌స్ట్రుమెంట్ కదా! ఇప్పుడు స్ట్రెయిట్‌గా వెళ్లి స్ట్రెయిట్‌గా కట్ చేస్తుంది. రోబోటిక్ విల్ గో లైక్ ఎ హ్యూమన్ హ్యాండ్. ఇట్ కెన్ టర్న్ ఆల్ అరౌండ్ అన్నట్టు. హుహుహు. ఒక